హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 18 రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్‌నైతే మీకు పరిచయం చేయబోతున్నాను. మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇవైతే మన రియల్ లైఫ్‌లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్. అలాగే మీకు ఈ 18 టిప్స్‌లో మీకు ఏ టిప్ నచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికైతే సజెస్ట్ అవుతుంది. అందుకే మీరు వీడియో చూసేటప్పుడే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే నెయ్యి కొంతమంది ఇంట్లో తయారు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఇంట్లో తయారు చేసేటప్పుడు కూడా అప్పుడు అవసరం పడినప్పుడు అది సరిపోదన్నప్పుడు బయట నుంచి కూడా తెచ్చుకుంటూ ఉంటాము. చూడండి ఇలా మార్కెట్ నుంచి తెచ్చుకున్న నెయ్యి అయితే ఇలా డబ్బాల్లో వస్తుంది కదా! అది వేడి చేయాలంటే ఇది స్టవ్ పైన పెట్టేసామంటే ప్లాస్టిక్‌ది కాబట్టి మొత్తం కరిగిపోతుంది. మరి నెయ్యిని మనం ఎలా వేడి చేసుకోవాలి, ఎలా నెయ్యిని గడ్డకట్టిన నెయ్యిని తీసుకోవాలంటే ఇలా ఒక స్పూన్ వేడి చేసేసి ఆ స్పూన్ కనుక ఇలా నెయ్యి డబ్బాలో పెట్టేసి తీసామనుకోండి, చూడండి నెయ్యి ఎంత బాగా కరిగిపోతుందో. మనం డబ్బాను వేడి చేయాల్సిన పని ఉండదు. అలాగే మనకి నెయ్యి ఎలా కరగబెట్టాలనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. ఈ విధంగా మనమైతే నెయ్యినైతే ఈజీగా తీసేసుకోవచ్చు. అలాగే నెయ్యిలో ఒక చిన్న బెల్లం ముక్క వేసి పెట్టేసామనుకోండి, ఎన్ని రోజులున్నా పాడవకుండా, స్మెల్ రాకుండా, కుంటు వాసన రాకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ అండి. చూడండి ఫస్ట్ అయితే ఒక 5, 6 లవంగాలను అయితే తీసుకోండి. ఇలా పైన మొగ్గ ఉంటుంది కదా, ఆ లవంగాల్ని మాత్రమే తీసేసుకోండి. ఇప్పుడైతే ఈ లవంగాల్ని ఇలా స్టవ్ బర్నర్ పైన పెట్టేసేయండి. ఇలా బర్నర్ పైన పెట్టేసి వేడి చేయాలన్నమాట. ఇది ఎందుకు అంటే మనకి ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా చాలామందికి అయితే దగ్గు వస్తూ ఉంటుంది కదా, అలాగే జలుబు కూడా ఉంటుంది. దగ్గు ఒక్కొక్కసారి దగ్గు వల్ల గొంతు నొప్పి కూడా వస్తుందన్నమాట. అలాంటప్పుడు ఇలా గనక చేశారంటే మీకు చిటికెలో మాయమైపోతుంది. చూడండి ఇలా అయితే లవంగాలను వేడి చేయండి. ఇలా బాగా కాలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇవి చూడండి బాగా కాలాయి. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయండి, అవి చల్లారాలి కదా. చల్లారిన తర్వాత ఈ విధంగా తీసేసుకోండి. ఎన్నైనా సరే మీకు 4, 5, 6 అలా మీ ఇష్టం. దాన్ని బట్టి మీకు కావాల్సినంత తీసేసుకోండి. తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే అవి కాలినాయి కాబట్టి మెత్తబడిపోతాయన్నమాట. ఇలా పొడి పొడిగా అయిపోతాయి. ఎక్కువ టైం పట్టదు. ఇలా ప్రెస్ చేసామంటే ఒకవేళ కొద్దిగా గట్టిగా ఉన్నాయి ఇంకా సరిగ్గా కాలేదంటే ఒకసారి దేనితోనైనా దంచేసేయండి. చూడండి ఇలా నల్లగా అయిపోతుందన్నమాట. ఇలా అయిపోయిన పొడి చేసేసుకొని నల్లగా అయిపోయిన దాంట్లో కొద్దిగా హనీ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా హనీ వేసేసుకొని ఇప్పుడు ఈ లవంగాల పొడిని ఇలా బాగా కలిపేసేయండి హనీలో. ఇలా బాగా కలిపేసేసి దీన్ని కనుక మనము దగ్గు జలుబు ఉన్నప్పుడు పడగడుపున అంటే నాలుక పైన మనం ఏమి తినకముందు వేసుకొని చప్పరిచ్చినా లేదంటే నాలుకకు ఇలా పెట్టేసుకొని మింగేసినా కూడా మనకు దగ్గు అనేది చాలా బాగా తగ్గిపోతుంది. టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి చాలామంది అయితే డైట్‌లో ఉంటూ ఉంటారు కదా. డైట్‌లో ఉన్నప్పుడు సరిగ్గా తినక కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలాగే నీరసం కూడా వస్తూ ఉంటుందన్నమాట. అదీ కాక ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగా కళ్ళు తిరుగుతాయి. అందుకోసమని మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నా కూడా నీరసం రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కొద్దిగా ఆహ్, వాటర్‌లో హనీ అయితే వేసుకోండి. మరీ హనీ వేసుకుంటే లావు అయిపోతారు కదా అనుకోవద్దు. మనము కావాల్సినంత హనీని తీసుకుంటే ఏమీ ప్రాబ్లమ్ ఉండదనమాట. ఎప్పుడైనా మనము డైట్‌లో ఉండి కళ్ళు తిరుగుతున్నాయన్నప్పుడు కానీ, బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ, నీరసం రాకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా హనీని వాటర్‌లో కలిపేసుకొని తాగేసామంటే డైట్‌లో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. కళ్ళు తిరగకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి, మనం ఏదైనా కొత్తవి వస్తువులు కొన్నప్పుడు స్టీల్‌వి కానీ, సిల్వర్‌వి కానీ ఏదైనా సరే కొన్నప్పుడు మనము వాటిపైన స్టిక్కర్లు ఉంటాయి కదా, ఆ స్టిక్కర్లను మనం తీసామనుకోండి దానికి సగం అతుక్కొని సగము చిరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ వాటర్లో కనుక ఒక్కసారి కడిగేసామంటే ఇంకా దానికే అతుక్కపోతాయి. మనం ఎంత తీసినా రావు. తీసినా కూడా సరిగ్గా సగం అతుక్కొని సగం పేపరు ఊడిపోయి వస్తుందన్నమాట. అలా ప్రాబ్లం లేకుండా మనకి కరెక్ట్‌గా స్టిక్కర్ ఎక్కడైతే అతికిచ్చారో ఆ ప్లేస్ మొత్తం వచ్చేసేయాలి. ఎక్కడ అతుక్కోకుండా అంటే ఇలా మనము ఎక్కడైతే స్టిక్కర్ ఉందో దాన్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి. జస్ట్ ఒక్క నిమిషం, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. లేదంటే కొన్ని సెకండ్స్ వేడి చేసినా చాలు. తర్వాత చూడండి ఈ విధంగా తీసేసామంటే నీట్‌గా వచ్చేస్తుందనమాట. అసలు గమ్ము కూడా అతుక్కోదు. ఎక్కడ చిరిగిపోవడం కానీ లేదంటే అతుక్కోకుండా నీట్‌గా వస్తుంది. ఈ టిప్‌నైతే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్
చూడండి మనమైతే సమ్మర్ కదా బియ్యాన్ని ప్రతి ఒక్కరు కొత్తవి కొంటూ ఉంటారు సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవడానికి. అలాగే మనం బియ్యం కొత్తవి కొన్నప్పుడు అవి మంచివా? కాదా? దీంట్లో కల్తీ కలిసిందా? లేదంటే ప్లాస్టిక్ ఏవైనా కలిపారా రైస్ అనేదాన్ని కనుక్కోవాలంటే ఈ టిప్‌నైతే ట్రై చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి కల్తీ అవుతున్నాయి కాబట్టి మనము ఇలా టెస్ట్ చేసుకోవడంలో అస్సలు తప్పు లేదండి. ఈ విధంగా బియ్యాన్ని మనము స్టవ్ బర్నర్ పైన ఇలా పెట్టేసేయండి. మీరు కొన్ని బియ్యాన్ని ఇలా పెట్టేశారంటే తెలిసిపోతుందనమాట. ఇంకా కావాలంటే మనము దేనిపైనైనా వేసి కూడా వెలిగించేయొచ్చు. తర్వాత ఇలా చూడండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసామంటే ఆ బియ్యం అనేది కాలుతాయి కదా! ఈ విధంగా కొద్దిసేపు హై ఫ్లేమ్‌లో పెట్టేసి తర్వాత సిమ్‌లో పెట్టేసి ఆ బియ్యాన్ని ఇలా కాలనివ్వండి. ఇవి ప్లాస్టిక్‌వి అయితే ఇవి కాలేటప్పుడే కరిగిపోతాయన్నమాట. మీరు కావాలంటే ఇంకా ఇలా ఇది వేడెక్కేటప్పుడు అంటే కాలేటప్పుడు కొన్ని బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. అది ప్లాస్టిక్‌ది అయితే కరిగిపోతాయి. ప్లాస్టిక్ వాసన వస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఒక్కొక్కటి కలిసినా కూడా మనకి కరిగిపోయి ప్లాస్టిక్ వాసన వస్తుంది. అలాగే మనం ఇలా అన్నప్పుడు చూడండి ఇవి తునిగిపోతున్నాయి కానీ అసలు కరిగిపోలేదన్నమాట. ఇలా కాలాయి కానీ కరిగిపోలేదు. అందుకోసమని ఇలా మనకి తునిగినాయి అని అంటే ఇవి మంచి బియ్యం అనమాట. ఎందుకంటే దీంట్లో ఏవి కల్తీ కలసలేదు. లేదంటే పిండి అయిపోయినా పర్లేదు అవి మంచి బియ్యము. ప్లాస్టిక్ కలిసింటే మనం వేడి చేయంగానే కరిగిపోతాయి కదా! అందుకోసమని ఈ టిప్‌నైతే ట్రై చేసి మనకి బియ్యం మంచివా కాదా? దీంట్లో కల్తీ కలిసిందనేది తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి. దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వ్యాజిలిన్. మీకు డైలీ ఇలా కలిపేసుకొని చేసుకోవచ్చు అని అనుకుంటే కొద్దిగా అంటే కొద్దిగా ఒక చిన్న అంటే ఒక చిన్న బియ్యం గింజంత వ్యాజిలిన్ అయితే తీసేసుకోండి. తర్వాత దాంట్లో ఇలా విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే వేయండి. ఒక విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసేసి ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. ఇప్పుడైతే నేను కొద్దిగా వ్యాజిలిన్ ఎక్కువ తీసుకున్నా. ఇది కనీసం అంటే ఒక 4 డేస్ అన్నా వస్తుంది. ఇంత కాకుండా కొద్దిగా తీసుకున్నారంటే సరిపోతుందనమాట. వ్యాజిలిన్ కొద్దిగా తీసుకొని దాంట్లో కొద్దిగా విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసేసి ఇలా రెండింటిని బాగా కలిపేసేసి మన ఫేస్ పైన ఒక్కొక్కసారి మచ్చలు నల్ల మచ్చలు అలా ఏర్పడుతూ ఉంటాయి కదా! అవి వచ్చినప్పుడు ఈ విధంగా ఈ రెండింటిని విటమిన్ ఈ క్యాప్సూల్ అలాగే వ్యాజిలిన్ కనుక వేసేసి దానిపైన రుద్దామంటే అది కొన్ని రోజులకే పూర్తిగా ఆ మచ్చలు అనేది తగ్గిపోతాయన్నమాట. అలాగే చేతులు కూడా ఒక్కొక్కసారి గోళ్ళ దగ్గర సైలకి స్కిన్ లేసిపోయినట్టుగా మంట తీసినట్టుగా ఉంటుంది కదా! అలాంటప్పుడు కూడా దీన్ని కనుక అప్లై చేసామంటే స్కిన్ కూడా స్మూత్గా అవుతుంది. మంట లేయకుండా అలాగే అక్కడ స్కిన్ పగిలినట్టు కాకుండా ఉంటుంది. గోళ్ళు కూడా బాగా పెరుగుతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత గోధుమ పిండి వేయండి. అలాగే కొద్దిగా పేస్ట్ మీరు ఏ పేస్ట్ వాడితే ఆ పేస్ట్ని అయితే కొద్దిగా వేసేసుకోండి. ఈ పేస్ట్ గోధుమ పిండి వేసిన తర్వాత అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత పాలు కాంచి చల్లార్చిన పాలైనా పచ్చివైనా ఏదైనా సరే 1 టేబుల్ స్పూన్ పాలనైతే తీసేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. పాలు అలాగే పేస్టు అలాగే గోధుమ పిండి బాగా కలిపేసేసి తర్వాత దీన్ని మనకి ముక్కు పైన చాలామందికైతే బ్లాక్ హెయిర్స్ వస్తూ ఉంటాయి కదా! అలాంటి బ్లాక్ హెయిర్స్ వచ్చినప్పుడు దీన్ని గనక ముక్కు పైన అప్లై చేసేసి ఇలా బాగా మసాజ్ చేసినట్లుగా బాగా రుద్దినట్లుగా ఒక 10 మినిట్స్ చేసామనుకోండి. ఇలా డైలీ ఒక 1 వీక్ చేసామంటే అసలు బ్లాక్ హెయిర్స్ అనేది లేకుండా పోతాయి. అలాగే ముక్కు పైన కూడా నీట్గా ఉంటుందన్నమాట. అలాగే చాలా స్మూత్గా ఉంటుంది. ముక్కు పైన ఏదైనా ట్యాన్ ఉన్నా పోతుంది. అలాగే బ్లాక్ హెయిర్స్ పోతాయి. అలాగే మనకి చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. దీన్ని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. దీన్ని ఎక్కువగా తయారు చేసి పెట్టేసుకొని వాడకూడదనమాట. మనం ఎప్పుడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడే కలిపేసుకొని వాడేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి. మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కానీ హ్యాండ్ బ్యాగ్లో మనం మనీని అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా! మనము ఎక్కడంటే అక్కడ హ్యాండ్ బ్యాగ్ పెట్టేసామంటే ఒక్కొక్కసారి డబ్బులు పోయే ఛాన్స్ ఉంటుంది. అటువంటి ప్రాబ్లం లేకుండా మనకి డబ్బులు దాచిపెట్టుకోవాలంటే ఇలా చేశారంటే మనం డబ్బులు దాచిపెట్టుకున్నట్టు ఎవరికి తెలియదు. అసలు అక్కడ డబ్బులు ఉన్నట్టు కూడా ఎవరు కనుక్కోలేరనమాట. మనము డైలీ స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం కదా! అలా స్టిక్కర్ని ఒక ప్యాకెట్ని తీసేసుకొని దానిపైన ఉండే పేపర్ని కూడా తీసేసుకొని ఇలా ఒక పేపర్ని అయితే దానికి కరెక్ట్గా ఉండే సైజ్ అంతా న్యూస్ పేపర్ కానీ లేదంటే ఇలా వైట్ పేపర్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట. వైట్ పేపర్ని తీసుకోండి. మళ్ళీ న్యూస్ పేపర్ అయితే దాని వెనకాల ఎందుకు న్యూస్ పేపర్ ఉందనే డౌట్ కూడా రావచ్చు. అందుకని ఇలా ఒక వైట్ పేపర్ని అయితే కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని ఇలా మనకి స్టిక్కర్స్ ఉండే ప్యాకెట్ కింద పెట్టేసేయండి.
తర్వాత ఇలా స్టిక్కర్ ప్యాకెట్ పైన పెట్టేసి ఇప్పుడైతే దీన్నైతే పిన్ చేసేసేయాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నారు. అసలు అక్కడ వైట్ పేపర్ ఉన్నట్టు కూడా తెలియదు కదా, చూస్తున్నారు కదా, అసలు అక్కడ వైట్ పేపర్ ఉన్నట్టు కూడా మనకు తెలియదన్నమాట. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మనకి చుట్టూరా పిన్స్ కొట్టామంటే మనకి ఇది ఒక పౌచ్ మాదిరి అయిపోతుంది. చూడండి, మీకే అర్థమైపోతుంది కదా. ఇలా చుట్టూరా పెట్టేసామంటే మధ్యలో ఓపెన్ ఉంటుందన్నమాట. ఇలా చుట్టూరా కొట్టేశాను. చూడండి, ఇక్కడైతే ఓపెన్ ఉంది కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత మనము ఎంత మనీని అయితే దాచుకోవాలనుకుంటున్నామో అంత మనీని దేంట్లోకైతే పెట్టేసుకోవచ్చు. 500, 1000, లేదంటే 100, 200 ఇలా మీ ఇష్టం. ఇలా పెట్టేసుకున్నామంటే అసలు అక్కడ డబ్బులు దాచిపెట్టినట్టు కూడా తెలియదు. మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినా కూడా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టేసుకున్నా డబ్బులు పోతాయనే టెన్షన్ ఉండదు. అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా డబ్బులు తెలియకుండా దాచుకోవాలన్నా కూడా ఇలా అయితే దాచుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, ఎలా అయినా ఎంతనైనా పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఇప్పుడు సమ్మర్ కదా, ఒక్కొక్కసారి పొరపాటున చెయ్యి అనేది కాలుతూ ఉంటుందన్నమాట. అంటే ఏదైనా మనం డేక్షలు పట్టుకున్నప్పుడు కానీ, పొరపాటున మనకు తెలియకుండా ఏదైనా పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్ కూడా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి బొబ్బలు అనేది వేడి కదా, ఎండలకి బొబ్బ వచ్చేస్తుందన్నమాట. అలా బొబ్బలు రాకుండా మనకి ఒకవేళ పొరపాటున కాలిన కూడా మంట తీయకుండా ఉండాలి అని అంటే ఇలా కొద్దిగా పేస్ట్, వ్యాజిలిన్ 2 తీసేసుకొని రెండింటిని బాగా కలిపేసేసి మనకి ఎక్కడైతే పొరపాటున కాలిందో లేదంటే ఆయిల్ చిట్టిందో ఆ ప్లేస్లో ఇలా వ్యాజ్లిన్ పేస్ట్ని రెండింటిని కలిపి అప్లై చేసామనుకోండి, మనకి బొబ్బ అనేది రాదనమాట. అలాగే అక్కడ మంట కూడా తీయదు, ఎర్రగా కూడా కాకుండా ఉంటుంది. కానీ దీన్ని మనము ఖచ్చితంగా పన్న వెంటనే మనమైతే అప్లై చేయాలి. మనకి టైం తీసుకొని అప్లై చేసామంటే బొబ్బ వచ్చేస్తుంది. పన్న వెంటనే ఇలా కనుక చేశారంటే చాలా బాగా ఉపయోగపడుతుంది, బొబ్బ రాదు, అలాగే అక్కడ నొప్పి కూడా లేకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఒక 4 బెండకాయలను అయితే ఫ్రెష్గా ఉండే బెండకాయలను అయితే తీసేసుకోండి. ఆ బెండకాయలు ఒకవేళ ముదిరినా కూడా పర్లేదు, కానీ ఫ్రెష్గా ఉండాలన్నమాట. తర్వాత ఈ విధంగా పెద్దగా ఉండే బెండకాయలు అయితే ఇలా 4 పీసెస్గా కట్ చేసేసుకోండి. ఫస్ట్ ఇలా 2 కట్ చేసేసుకొని తర్వాత ఇలా 2 కట్ చేసేసుకోండి, మధ్యలో కట్ చేసి ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రెష్గా ఉండే బెండకాయలు అయితే బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎందుకు వాడతాము అని అంటే, చాలామందికి అయితే షుగర్ అనేది ట్యాబ్లెట్స్ ఎన్ని వాడినా కంట్రోల్లో ఉండదు. అలాగే మోకాళ్ళలో కూడా గుజ్జు అరిగిపోయి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అలాగే కూర్చున్నప్పుడు లేసినప్పుడు మోకాళ్ళ దగ్గర శబ్దం వస్తూ ఉంటుంది, కీస్ కీస్ అని. అందుకోసమని అలాంటి శబ్దం రాకుండా ఉండాలి, అలాగే షుగర్ కంట్రోల్లో ఉండాలి అని అంటే ఇలా కట్ చేసుకున్న బెండకాయలని ఒక గ్లాస్ వాటర్ స్టవ్ పైన పెట్టేసి వేడి చేయండి. కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆ వాటర్లో ఈ బెండకాయ ముక్కల్ని వేసేసి మూత పెట్టేసి నైట్ మొత్తం అలానే పెట్టేసేయండి. ఉదయం లేవగానే ఆ బెండకాయల్ని ఇలా వడగట్టేసుకోవాలన్నమాట. ఆ వాటర్లో నుంచి బెండకాయల్ని తీసేసుకోవాలన్నమాట. ఇలా వడగట్టేసుకొని ఈ వాటర్ని కనుక ప్రతిరోజు పరగడపున కనుక తీసుకున్నామంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అలాగే మోకాళ్ళ గుజ్జు కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా కనుక చేశారంటే చాలామందికి యూజ్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే పుదీనా తెచ్చుకున్నాం కదా, పుదీనా ఒలవాలంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా అలా ఒలవడానికి కూడా కష్టమనేసి చాలామంది దాన్ని అంటే అలానే పెట్టేస్తూ ఉంటారు. అది వాడిపోతూ ఉంటుంది, పడేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకి తక్కువ టైంలో క్షణాల్లో ఒలిసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా జాలి గిన్నె ప్రతి ఒక్కరి ఇల్లులో ఉంటుంది కదా, ఆ గిన్నెకి ఇలా పెట్టేసి అన్నామంటే చూడండి, ఒకేసారి మొత్తం ఆకు మొత్తం వచ్చేస్తుంది, ఒక కొమ్మకు ఉండేదంతా అలాగే ఆ గిన్నెలోనే పడుతుంది. కాబట్టి మళ్ళీ డబల్ పని కూడా ఉండదు. ఒకవేళ అలాంటి గిన్నె లేకపోతే ఇలా వడియాలేంచే జాలి గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతోనైనా ఈ విధంగా పెట్టేసి ఒలిసామంటే ఈజీగా ఎన్ని కట్టలైనా కూడా క్షణాల్లో ఒలిసేసుకోవచ్చు అనమాట. మనకి ఉదయం పూట తెచ్చుకున్నాం అనుకోండి మార్కెట్ నుంచి, మనకి హడావిడిగా ఉంది, పని ఎక్కువగా ఉంటుంది, ఇది ఎప్పుడు ఒలవాలనే టెన్షన్ లేకుండా ఈ విధంగా ఒలిసేసుకున్నారంటే చూడండి, ఎంత పుదీనా కట్టలైనా ఎంత లావుగా ఉండే కట్టలైనా కూడా నిమిషాల్లో, అంటే ఒక హాఫ్ అన్ అవర్ పట్టేదాన్ని జస్ట్ ఒక 3-4 మినిట్స్లో ఒలిసేసుకోవచ్చు అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే సమ్మర్ కదా, మనం బయటికి వెళ్దామంటే మనం ఫేస్ మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది, ట్యాన్ మొత్తం చేరి ఉంటుంది, అలాగే గ్లో కూడా తగ్గిపోతుంది అనమాట. మరి ఇలా కనుక చేశారంటే మనకి
పూర్తిగా మన ఫేస్ని అనేది చాలా గ్లోగా చేసుకోవచ్చు అనమాట. మీరు టమాటా రసాన్ని ఇలా అయితే పిండేసుకొని, లేదంటే జాలి గంటె పైన అంటే అదేనండి టీ వడగట్టే ఫిల్టర్ పైన కూడా ఇలా రుద్దామన్నా కూడా జ్యూస్ అనేది వచ్చేస్తుంది. లేదు బాగా పండిన టమాటా అయితే ఇలా కొద్దిగా ప్రెస్ చేసి ఇలా పిండినట్లు అన్నామంటే దాంట్లో ఉండే గుజ్జు మొత్తం వచ్చేసింది చూడండి. ఇలా టమాటా గుజ్జునైతే తీసేసుకోండి. అలాగే దాంట్లో 1 టేబుల్ స్పూన్ అంత శనగపిండిని వేసేసి కొద్దిగా హనీ వేసేసేయండి. శనగపిండి, టమాటా రసము అలాగే హనీ ఈ మూడింటిని బాగా కలపాలన్నమాట. ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలిపేసేసేయండి. ఇది బాగా కలిపిన తర్వాత దీన్ని మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. మన ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలన్నమాట. హాఫ్ అన్ అవర్కి స్కిన్ అనేది కొద్దిగా టైట్గా అవుతుంది, ఎందుకంటే శనగపిండి వేసాం కదా. అలాగే మనము దీంట్లో హనీ వేసాం కాబట్టి ఫేస్ అనేది గ్లోగా వస్తుంది. టమాటా పండు వల్ల, హనీ వల్ల ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. అలాగే శనగపిండి వల్ల స్కిన్ లూజ్ ఉన్న టైట్గా అవుతుంది. చాలా బాగుంటుంది అనమాట. ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే కుంకుమ వాడుతూ ఉంటాం కదండి. ప్రతిరోజు కుంకుమ నుదుటికి పెట్టుకుంటూ ఉంటాం కదా. మనము కుంకుమ పెట్టుకునేటప్పుడు ఇలా కనుక పెట్టేసుకున్నామంటే ఒక్కొక్కసారి తొందరగా చెదిరిపోతూ ఉంటుంది అనమాట. మనం బయటికి వెళ్ళినా లేదంటే చెమట పట్టి కానీ అలా పోతూ ఉంటుంది. లేదంటే ఒకసారికి మనకి ఏదైనా అలా తగిలినా కూడా పోతూ ఉంటుందన్నమాట. అలాగే స్కిన్ పైన కూడా ఒక్కొక్కసారి ఆ కుంకుమలో ఉండే కెమికల్స్ వల్ల ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి, అక్కడ నల్లగా అయిపోతూ ఉంటుంది. అందుకోసమని అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీరు ఏ మాయిశ్చరైజర్ వాడినా, ఏ క్రీమ్ వాడినా దాన్ని కొద్దిగా నుదుటిపైన అప్లై చేసేసుకొని తర్వాత కుంకుమ పెట్టుకున్న కుంకుమ కూడా నీట్గా ఉంటుంది. అలాగే చక్కగా రాలిపోకుండా ఉంటుంది. అలాగే అక్కడ స్కిన్ అలర్జీ కూడా రాకుండా ఉంటుంది. అలాగే నీట్గా రౌండ్గా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము గోధుమ పిండి వాడుతూ ఉంటాం కదా. గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ ఎక్కువగా పట్టించుకున్నప్పుడు అది పురుగు పట్టకుండా ఉండాలి, ముక్కిన వాసన రాకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా కనుక చేశారంటే ఎన్ని రోజులున్నా పురుగు అనేది పట్టదనమాట. ఏం లేదండి, బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, మీరు పిండి క్వాంటిటీని బట్టి 3, 5 లేదంటే ఎక్కువ ఉంటే ఇంకా కొన్ని ఎక్కువ ఆకులను వేసేసి ఇలా మధ్యలోకి ఒత్తేసి పెట్టేసామనుకోండి, మనకి పిండి అనేది ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా, పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ఆయిల్ కెటిల్ని వాడుతూ ఉంటాం కదా. ఆయిల్ కెటిల్ని మనము అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము. మనం కొన్ని రోజులు కనుక క్లీన్ చేయకపోయినామంటే ఈ విధంగా జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. సడన్గా ఎవరైనా మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వస్తున్నాము అని చెప్పారనుకోండి, ఆయిల్ అంతా తీసేసి నీట్గా కడగాలంటే కొద్దిగా టైం పడుతుందన్నమాట. మనకి అప్పుడప్పుడు అర్జెంటుగా చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, కిచెన్లోకి వస్తారు కదా, చూడడానికి కూడా బాగోదు బంధువులు వచ్చినా అన్నప్పుడు ఇలా మనము ఆయిల్ కెటిల్ పైన ఇలా కొద్దిగా ఏదైనా సరే పిండి ఉంటుంది కదా, మనము వేస్ట్గా ఏదైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పిండి కానీ లేదంటే జొన్న పిండి అలాంటివి ఉంటాయి కదా, ఆ పిండిని కొద్దిగా ఇలా చల్లేసేసుకొని ఇలా స్క్రబ్బర్తో కానీ లేదంటే మెత్తటి పీచుతో కానీ క్లాత్తో కానీ రుద్దామనుకోండి, నీట్గా పోతుందనమాట. ఆయిల్ తీసి కడగాల్సిన పని లేకుండా, దీన్ని వాటర్ పెట్టి కడగాల్సిన పని లేకుండా, సోపు పెట్టి రుద్దాల్సిన పని లేకుండా ఈ విధంగా మనము పిండితే కనుక ఇలా వేసేసి తూడ్చేసామంటే నీట్గా అవుతుంది. తర్వాత ఒక క్లాత్తో తూడ్చేసేయండి. ఆయిల్ కెటిల్ అనేది మనం నీట్గా కడిగినట్లుగా అయిపోతుందన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి. దాంట్లో అలోవెరా జెల్ ఉంటుంది కదా, ఇది న్యాచురల్ కంటే మనం ఇలా మార్కెట్లో కొన్నదే బాగుంటుందన్నమాట. ఇలా కొద్దిగా అలోవెరా జెల్ని అయితే తీసేసుకోవాలన్నమాట. ఒక 1/2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ మీ క్వాంటిటీని బట్టి ఇలా కొద్దిగా తీసేసుకోండి. ఇలా అలోవెరా జెల్ని తీసుకున్న తర్వాత ఇలా కొద్దిగా తీసేసుకొని బాగా కలపండి. అలాగే దీంట్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, మనం జుట్టుకు వాడే ఆయిల్ని కూడా కొద్దిగా వేసేసి ఇలా కలిపామంటే చూడండి, ఇలా క్రీమీగా అయిపోతుంది అనమాట. కలర్ కూడా ఎంత బాగుందో చూడండి, ఫోమ్ మాదిరి వచ్చేస్తుంది బాగా కొద్దిసేపు కలిపామంటే. తర్వాత దీన్ని ఎందుకు వాడతామంటే మన స్కిన్ అనేది చాలామందికి డ్రై స్కిన్ వల్ల ఎక్కువగా ఎండిపోయినట్లుగా, వాడిపోయినట్లుగా ఉంటూ ఉంటుంది కదా, డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ అంతా. అలాంటప్పుడు దీన్ని కనుక ఇలా మనము ఆయిల్ కలిపేసి అలోవెరా జెల్లో ఇలా అప్లై చేసామంటే స్కిన్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. అలాగే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. ఎండిపోయినట్లుగా లేకుండా ఎప్పుడు స్కిన్ అనేది చాలా గ్లోగా అలాగే స్మూత్గా షైనీగా ఉంటుందన్నమాట. అలాగే దీన్ని మనము స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు కూడా దీన్ని జుట్టుకు అప్లై చేసేసుకొని స్ట్రైట్నింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
చూడండి మనమైతే కుక్కర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. కుక్కర్ దీనివల్ల ప్రాబ్లం లేదు, కానీ మూత వల్లనే ఎప్పుడైనా ప్రాబ్లం. విజిల్ రావాలన్నా దేనికైనా సరే ఈ మూత వల్లనే కదా. మనము ఒక్కొక్కసారి పప్పుకు పెట్టేస్తూ ఉంటాము, కూరలు చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కందిపప్పుది పొట్టు కానీ, లేదంటే ఏదైనా సరే వంటలవి కానీ, కూరగాయలు కానీ ముక్కలు అనేది దీంట్లో ఇరుక్కుంటూ ఉంటాయన్నమాట. అలా ఇరుక్కున్నప్పుడు ప్రెజర్ రాదు, ఒక్కొక్కసారి పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇలా సూదికి దారం ఎక్కిచ్చేసుకొని పైనుంచి కింది వరకు ఆ ప్రెజర్ వచ్చే దాంట్లో విజిల్లో పెట్టేసి ఇలా అన్నామంటే దాంట్లో ఏదైనా ఇరుక్కున్నా వచ్చేస్తుంది. తర్వాత లోపల మూతకు కూడా ఇలా హోల్స్ ఉంటాయి కదా, లోపల చిన్న చిన్నగా దాంట్లో కూడా ఇలా సూదితో ఇలా గుచ్చామనుకోండి, దాంట్లో ఏమి ఇరుక్కున్నా వచ్చేస్తాయి. మనకి కుక్కర్ అనేది విజిల్ బాగా వస్తుంది. ఇలా విజిల్ బాగా రావడం వల్ల మనకైతే రిపేర్ రాకుండా ఉంటుంది, కుక్కర్ వల్ల ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. మనం కుక్కర్ అని అనుకుంటాం, కానీ జాగ్రత్తగా మెయింటైన్ చేయాలన్నమాట. ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ ఉంటే కుక్కర్ అనేది జన్మలో రిపేర్ రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు. చూడండి మనమైతే కమలా పళ్ళు కానీ, ఇలా బత్తాయి పళ్ళు కానీ ఏదైనా సరే తెచ్చుకుంటాం కదా, నారింజ పళ్ళు కానీ ఏదైనా సరే తెచ్చుకున్నప్పుడు మనము వాటిని తిన్న తర్వాత ఆ తొక్క అనేది పడేస్తూ ఉంటాము. ఈ తొక్క వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అండి. అసలు నీట్గా ఫస్ట్ అయితే నీట్గా ఈ పండునైతే కడిగేసేయండి. తర్వాత ఇలా తొక్కనైతే తీసేసుకోండి. ఈ తొక్క వల్ల మనకి చాలా ఇమ్యూనిటీ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి పండును తిన్న తర్వాత ఈ తొక్కను కూడా పడేయకుండా వాడుకోవచ్చు. మీరు రకరకాల టీలు అయితే తాగి ఉంటారు కదా, మరి ఈ కమలా పండు తొక్కతో టీ తాగారా? తాగకుంటే వెంటనే తాగేసేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అసలు వెంటనే పండ్లు తెచ్చేసుకొని తాగేస్తారనమాట, అంత బాగుంటుంది. అలాగే నేను చిన్నగా ఉండేటప్పుడు అయితే ఈ తొక్కను వలిసిన తర్వాత ఈ విధంగా కళ్ళుల్లో పిండుకునేదాన్ని అనమాట. అందరం చిన్నపిల్లలం అందరం అప్పుడు అలా చేసేవాళ్ళము. మరి మీరు కూడా అలా చేశారా? కమెంట్ చేయండి. చూడండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకొని గిన్నెలో పోసేసి, ఇప్పుడైతే ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టేసి వాటర్ వేడెక్కేటప్పుడు ఈ తొక్కనైతే వేసేసేయండి. ఇది మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట ఈ తొక్క. దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. అలాగే దీంట్లో ఇలా తొక్కను వేసేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసేసేయండి. అల్లం వేసేసి ఇప్పుడు ఈ రెండింటిని బాగా ఉడకనివ్వాలన్నమాట. మనము రకరకాల టీలు అంటే హనీ టీ అంట, పుదీనా టీ, అలాగే తులసి టీ, ఇంకా రకరకాల టీలు అయితే తాగింటాం కదా. ఈసారి అయితే ఇలా కమలా పండు తొక్కతోటి టీ అయితే తాగి చూడండి, అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిదనమాట. ఇలా బాగా ఒక 5 మినిట్స్ ఉడికించాలంటే కొద్దిగా వాటర్ కూడా కలర్ చేంజ్ అయినాయి. చూడండి తొక్క కూడా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలన్నమాట. పూర్తిగా వేడిగా ఉన్నప్పుడు తాగకూడదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో మనము ఇది ఒక్కటే తాగలేము అనుకుంటే దీంట్లో కొద్దిగా హనీ అయినా కలుపుకోవచ్చు అనమాట. లేదు అన్న తొక్క కొద్దిగా స్వీట్గా పుల్లగా ఉంటుంది కాబట్టి అలానే డైరెక్ట్గా తాగేయచ్చు. ఇది సొంటి టీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇది ఉడికేటప్పుడు దీని ఫ్లేవరు ఎంత బాగుంటుందండి, అసలు కడుపు నిండిపోతుందండి, అంత బాగుంటుంది. దీన్ని కనుక తాగామంటే మనకి విటమిన్ సి అనేది బాగా అందుతుంది. అలాగే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది, చాలా మంచిది. దగ్గు జలుబున్నప్పుడు తాగినా కూడా మనకు వెంటనే తగ్గిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇవండి ఈరోజు 18 రకాల టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.